ఒకసారి ఒక కాకి చాలా ఆకలితో ఉంది. అది చెట్టు కొమ్మపై కూర్చొని ఏదైనా తినడానికి చూసింది. కొంతసేపటికి దగ్గరలో ఉన్న ఒక ఇంటి ముందు నేలపై ఒక రొట్టె ముక్క కనిపించింది. కాకి త్వరగా దూకి ఆ రొట్టె ముక్కను పట్టుకొని చెట్టు మీదకి ఎగిరిపోయింది. కాకి ఆ రొట్టెను తినబోతుండగా దూరంగా ఒక నక్క దాన్ని గమనించింది. ఆహా, ఎంత రుచికరమైన రొట్టె అని నక్క అనుకుంది. ఆ రొట్టె ముక్క తినడానికి ఒక ఆలోచన చేసింది. నక్క చెట్టు దగ్గరికి వచ్చి కాకిని చూసి ఇలా అనింది. ఓ కాకమ్మ, నీ స్వరం చాలా మధురంగా ఉంటుందని అందరూ అంటున్నారు. ఒకసారి పాట పాడి వినిపించవా? కాకి ఆనందంతో మురిసిపోయింది. ఎవరైనా పొగిడినప్పుడు గర్వంగా ఉంటుంది కదా. వెంటనే పాట పాడాలని నోటిని తెరిచింది. అదే సమయంలో రొట్టె ముక్క నేలపై పడిపోయింది. నక్క వెంటనే దాన్ని పట్టుకొని నవ్వుకుంటూ దూరంగా పారిపోయింది. కాకి తన తప్పును గ్రహించి బాధపడింది. అయ్యో, పొగడ్తలను నమ్మి నా ఆహారం కోల్పోయాను అని ఆలోచించింది. ఈ కథ వల్ల మనం నేర్చుకున్న నీతి, ప్రతి పొగడ్త నిజమైన పొగడ్త కాదు. కొన్ని పొగడ్తల వెనక పొగిడేవారి సొంత లాభం ఉంటుంది. స్టోరీస్ ఫర్ కిడ్స్ తెలుగు నీతి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నో స్క్రీన్ టైం ఆడియో స్టోరీస్ మాత్రమే ఇక్కడ పోస్ట్ చేయబడతాయి.